కాపురంలో అలా మొదలైంది. మధ్యలో ఎన్నో అద్భుతాలు మనకు అందించిన మా మహేష్ చంద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. నేను ఎన్ని సినిమాలు డైరెక్ట్ చేసినా, ఎన్ని సినిమాల ఫంక్షన్‌కి వెళ్ళినా కూడా పొందలేని ఆనందం, అనుభూతి. ఎందుకంటే నా ఫస్ట్ సినిమా 'ప్రేయసరావే' నాకు లైఫ్ ఇచ్చిన సినిమా. దాంట్లో ఉన్న మా టీం, మా శ్రీకాంత్ గారు, మా శివాజీ రాజా గారు, మా శ్రీలేఖ గారు, మా పృథ్వీ గారు, వాళ్ళ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అవ్వడం ఒక మరిచిపోలేని మధుర అనుభూతి పట్ల ఒక విధంగా చెప్పాలంటే అంటే నేను జీవితంలో మర్చిపోలేను. నిజంగా ఇది చాలా అదృష్టం అనుకుంటాను. ఇలాగ ఎప్పుడు ఏ డైరెక్టర్కి ఏ సినిమా కూడా జరిగి ఉండలేదు అనుకుంటున్నాను ఇప్పటివరకుని. అంటే ఇప్పటివరకు చేసిన డైరెక్టర్లో ఎవరికైనా సరే ఇలా ట్రైలర్ లాంచ్ కానీ, టీజర్ లాంచ్ కానీ తన ఫస్ట్ సినిమా చేసిన యూనిట్ అంతా వచ్చి అభినందించడం, ఆశీర్వదించడం అన్నది నిజంగా నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన వీరందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. శ్రీకాంత్ గారు, శ్రీలేఖ గారు, మీరు చిన్న పిల్లలు అయినా కూడా ఎంచేదంటే మీరు వయసులో చిన్నగా నాకన్నా అద్భుతం మీరు. శివాజీ రాజా గారు నాకు ఎంత ఎంకరేజ్ చేశారు రోజు మీరు. సినిమాలో 'ప్రేయసరావే'లో ఉంది ఆ ఎమోషన్ సీన్లో శ్రీకాంత్ గారిని తిడతారు మీరు, ఆ సీన్ సూపర్ హైలైట్. అలాగే రాశి గారిని తిడతారు, అది ఇంకా 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 పరాకాష్ట ఇంకా ఏడవనటువంటి ఎవరైనా ఉంటారు. అద్భుతం సార్. అలాగే పృథ్వీ గారు, ఆయన అప్పటివరకు ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేసిన క్యారెక్టర్లో ఒక సెంటిమెంట్ క్యారెక్టర్ చేసి అసలు ఎంత అద్భుతం అంటే సార్ నిజంగా మీరందరూ నాకు ఆ రోజు దొరికిన ఒక అద్భుతమైన వజ్రాలు, నా అదృష్టం అండి. అందుకే నేను ఇప్పుడు చాలా మంది ఈ మధ్యకాలంలో 'ప్రేయసరావు' బాగా ట్రెండింగ్ అవుతుంది. 2 చేయొచ్చు కదా అంటున్నారు. ఒక అద్భుతానికి అతను రెడీ చేశానండి ఇది. మళ్ళీ మా శ్రీకాంత్ గారు, రాశి గారు, మా శివాజీ రాజా గారు, మా పృథ్వీ గారు దాంట్లో క్యారెక్టర్ చెప్తానండి. సెంటిమెంట్ క్యారెక్టర్ చేస్తారు, దీంట్లో విలన్ క్యారెక్టర్ చేస్తారు ఆయన. పృథ్వీ గారు, మా శ్రీలేఖ గారు మళ్ళీ దానికి మించిపోయి అద్భుతమైన మ్యూజిక్ ఇస్తారు. ఇంకా ఈ సినిమాకి వస్తాయండి. ఈ సినిమా కూడా 'ప్రేయసరావే' సినిమా చేస్తున్నప్పుడు ఈ రోజుకి 26 సంవత్సరాలు అయింది అంటున్నారు, అయిపోయింది. ఏ రోజు ఏ సీన్ తీశాను, ఎక్కడ తీశాను, ఎంత టైంకి తీశాను అని ఈ రోజుకి నా మైండ్లో ఫీడే ఉందండి. తర్వాత చాలా సినిమాలు చేసినా కూడా గుర్తు తెచ్చుకోవాలి. కానీ 'ప్రేయసరావుకి' నాకు అలా ఉండదండి. పలానా రోజు పలానా సీన్ ఇక్కడ తీశాను. అలాగే ఈ సినిమా కూడా నా జీవితాంతం గుర్తుండిపోతుంది. అంత అంటే అంతే. ఎందుకంటే అంటే కథలో అంత డెప్త్ ఉంది, ప్రతి సీన్లోనూ అంత డెప్త్ ఉంది. అంత బాగా వచ్చింది సినిమా అండి. ఫస్ట్ సినిమా రెడీ అయిన తర్వాత మాకన్నా ముందు మేము చూసిన తర్వాత సెన్సార్ జరుగుతుంది. ఇదే చోట్ల జరిగింది. అయిన తర్వాత సెన్సార్ ఆఫీసర్ వచ్చి నన్ను షేక్ హ్యాండ్ ఇచ్చి, చాలా కాలం అయిందండి ఇటువంటి సినిమా చూసి, లాస్ట్ హాఫ్ అన్ అవర్ నా మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది, వండర్ఫుల్ సినిమా అండి ఇది, ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది నాకు సెన్సార్ ఆఫీసర్ అండ్ ఆ స్టాఫ్ అండి. ఆ తర్వాత నేను మా ప్రొడ్యూసర్స్ అందరూ అప్పటికి ఎవరు చూడలేదండి. మా ప్రొడ్యూసర్స్కి, మా ఆర్టిస్టులకి అందరికీ చూపించాను. వాళ్ళ దగ్గర నుంచి కూడా అద్భుతమైన కాంప్లిమెంట్ వచ్చింది. ఇంకా ఈ సినిమా నటీనటుల విషయానికి వస్తే రాజేంద్ర ప్రసాద్ గారు ఒక అద్భుతంగా చేశారండి. కేదార్ శంకర్ గారు కానీ, మా పృథ్వీ గారు కానీ, మా పృథ్వీ గారికి ఈ సినిమాలో 3 రకాల షేడ్స్ ఉంటుంది. అంటే ఒక సరదాగా ఉండే ఒక ఎంజాయ్ఫుల్ మ్యాన్గా ఉంటాడు. ఆ తర్వాత ఒక సీరియస్, ఆ తర్వాత ఒక సెంటిమెంట్ అండి. అద్భుతం అండి. అలాగే ఈ సినిమాలో చేసిన 3 హీరోలు చేశారు, 3 అమ్మాయిలు చేశారు. 3 హీరోలు బాగా చేశారు. కానీ నేను చెప్పాల్సిన 3 అమ్మాయిల గురించి అండి. 3 అమ్మాయిల్లో ప్రత్యూష, శ్రీలు, రెహానా అండి.
అసలు వీళ్ళది ఫస్ట్ సినిమా అంటే మాత్రం ఎవరు నమ్మరండి. నాకు నాకు చూస్తున్నప్పుడల్లా ఆ అమ్మాయిని అంటే ముఖ్యంగా ప్రొస్టిట్యూషన్ సీన్ చూస్తే ఇటువంటి అమ్మాయిలు ఉన్నారా ఉండాలి అని నాకు అద్భుతం అంటే అమ్మాయి అంత అంత బాగా చేసిన అమ్మాయి క్యారెక్టర్. అలాగే శ్రీలు క్యారెక్టర్ వచ్చేటప్పటికి ఆ క్యారెక్టర్లో అంటే ఈ క్యారెక్టర్ కోసం ఈ అమ్మాయి పుట్టిందా అన్నట్టు ఆ అమ్మాయి చేసిందండి ఆ శ్రీలు క్యారెక్టర్కి. అలాగే రెహానా క్యారెక్టర్ని చూస్తుంటే ఆ క్యారెక్టర్ అసలు లాస్ట్కి వచ్చేసరికి ఈ 3 క్యారెక్టర్లు కూడా సినిమాని ఒక రేంజ్ తీసుకెళ్ళిపోయారండి. ఆ, మీరు కూడా నాకు నిజంగా మీరు నాకు దొరకడం అదృష్టం అమ్మా. అంటే చాలా మంది కొత్త వాళ్ళని నింపి పెట్టుకున్నావు, తెలిసిన వాళ్ళు పెట్టుకోవచ్చు కదా, అలా పెట్టుకోవచ్చు అని అన్నారు.